అంటే తెలంగాణ టాలెంట్ ఇంటర్వ్యూ అంటే మొత్తం తెలుసుకొనే పోతుంది, అట్టిగా పోదు అన్న. సరేనా? చదివే పాటనే ఆట ఆటనే. కానీ ఇలా చిలకమ్మ అనే పదాన్ని మీ ఫ్రెండ్స్ గుర్తుకుంచు. ఆటలల్లా ఆట, డప్పులు కొట్టే ఆట, సింధోళ్ళ సింధులాట, గమ్మత్తు గజ్జలాట, అరే పాటలల్ల పాట, దుంకాడే దూల పాట, కోలాట మాట పాట, బతుకమ్మలాడే పాట. చాల్ ఇప్పుడు నేను తమ్ముళ్ళు అదే పెట్టాను, నిజమా? కొంత కొద్ది దగ్గర అన్నం దొరకది, కొద్ది దగ్గర పైసలు ఇస్తా అని చెప్పి నెక్స్ట్ ఇస్తామని చెప్పని నువ్వు నా పేరు చెప్తావా అని నేను అనుకున్నా. ఇలా మీకు ఒక మంచి టాలెంట్ అన్న పరిచయం చేద్దామని ఒక విలేజ్కి వచ్చిన, మరి ఆ టాలెంట్ ఎవరు, విలేజ్ ఏంది అనేది ఈ ఇంటర్వ్యూలో మనం పూర్తి తెలుసుకోవాలి. ఇసొంటోళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. లేట్ చేయకుండా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నమస్తేనే. నమస్తే అన్నగారు. అంత మంచిదేనా అన్న? అంత బాగా అన్న. నేను మీది కొండాపూర్ కదా ఇది? ఎస్. నేను మా బావసపేట దగ్గర కొండాపూర్ ఉంటుంది, అది ఆ కొండాపూర్ అనుకున్నా. కానీ నువ్వు సిరికొండ అనగానే అబ్బో బాగా దూరమే ఇది. ఓకే. నువ్వు అంటే సీనియర్ సింగర్ అన్న, కానీ ఎక్కువ మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నీ గొంతు అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలా చాలా మంది చూస్తారు నిన్ను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ ఊరు, నీ పేరు ఒకసారి మనోళ్ళకు. తప్పకుండా. నమస్కారం అందరికీ. నా పేరు మహేందర్, మాది సిరికొండ మండల్, కొండాపూర్ విలేజ్, నిజామాబాద్ డిస్టిక్. నా పేరు మా ఇనిషియల్ నల్ల మహేందర్. నల్ల ఎన్ అంటే నేను దాన్ని నిజామాబాద్ మహేందర్గా మొన్ననే 2 years బ్యాక్ మార్చుకున్నా. మా స్వస్థలం కొండాపూర్ గ్రామం అన్న. ఇది సిరికొండ కత్తదా? సిరికొండ మండలం. అవును. పాటలు అనేది నీ పాటలు అద్భుతంగా ఉంటాయి. ఒక పాట, ఒక ఫోక్ సాంగ్తో స్టార్ట్ చేద్దాము. ఓకే సరేనా? ఒక మంచి జానపదం పాడు ఫస్ట్ అన్న. నీ గురించి వాళ్ళు చాలా తెలుసుకోవాలి. అంటే తెలంగాణ టాలెంట్ ఇంటర్వ్యూ అంటే మొత్తం తెలుసుకొనే పోతుంది, అట్టిగా పోదు అన్న. సరేనా? ఇల్లన్నీ మల్లెలు యాడియోయి, మరిది లావు దోమలు పడ్డాయోయి, నా మరిది లావు దోమలు పడ్డాయోయి. ఇల్లన్నీ మల్లెలు యాడియోయి, మరిది లావు దోమలు పడ్డాయోయి, నా మరిది లావు దోమలు పడ్డాయోయి. మన మల్లె తోటకు నీళ్లు గట్టబోతే నిండుకున్నై మల్లెలమ్మ, వదినమ్మ నిండుకున్నై మల్లెలమ్మ, వదినమ్మ నిండుకున్నై మల్లెలమ్మ. మహేందర్ అన్న, అంటే నువ్వు ఎక్కువగా బహుజన పాటలు వాడతావు, నేను విన్నా. తెలిసి నాకు అది చిన్నప్పటి నుంచి అసలు నీ గురువు ఎవరు? ఇప్పుడైతే సామాన్యులు అందరూ తెలంగాణ టాలెంట్ అనగానే ఫోక్ సాంగ్స్ అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఏం పాట వాడతావు నాకు తెలియదు, కానీ నువ్వు కూడా ఫోక్ సాంగ్ వాడినావు, ఒకటి పల్లె పాట వాడినావు, సేకరణ పాట. అది కూడా సేకరణ పాట. అసలు నీకు ఎవరు గురువు, ఎట్లా నేర్చుకున్న పాట? అన్న, గురువు అంటూ ఎవరు లేరు నాకు. కానీ చిన్నప్పుడు నేను వేదికల మీద స్కూళ్ళల్లో వాడేది ఫస్ట్. దానికంటే ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా మామయ్య ఫస్ట్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు చిన్న ఉన్నప్పుడు. నీ గొంతు బాగుంది, ఒక పాట వాడని. ఇప్పుడు ఇంతకుముందు నేను ఏ పాట అయితే వాడినో ఆ పాట ఆయన వాడుతుండ అన్నట్టు. ఆయన వాడేటప్పుడు నాకు పేపర్ మీద రాసి ఇచ్చిండు. ఆ పాటను నేను స్కూల్లో ఒకసారి వాడిన. స్కూల్లో వాడినప్పుడు మా క్లాస్మేట్స్ అందరు కలిసి, మేడం వీడు సాంగ్ అద్భుతంగా వాడతాడు అని అంటే ఒక తాట అందరిని కూర్చుని స్కూల్లో నన్ను పాట మేడం పాడించింది. మేడం పాడించిన తర్వాత అట్లా మెల్లగా పాట పాడతాడు అనేసరికి ఎవ్రీ August 15th, January 26th స్కూల్లో నా పాటలేంది లేదు, నాకు ఫస్ట్ ప్రైజ్. ఇక పాటలు అనగానే ఫస్ట్ ప్రైజ్, అట్లా డిగ్రీ దాకా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎంతవరకు చదువుకున్నా అన్న? నాది MA BEd. అమ్మ, బాగా చదువుకున్నా. ఇప్పుడు జాబ్ చేస్తున్నావు ఏమన్నా? లేదన్న, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ పాట బహుజనవాదం మీద పాటలు పాడడం. అదే చెప్పిర్రు, ఫోక్ సింగర్ అంటే సామాన్యంగా ఇప్పుడు అందరు మన ఇంటర్వ్యూ చూసేవాళ్ళు పాటలు పాడతారంటే ఫోక్ సాంగ్స్ పాడతారని ఇట్లా అనుకునే వాడినట్టున్నావు. అంటే స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయినాం. అట్లా స్టార్ట్ అయ్యి స్కూళ్ళల్లో చైతన్య గీతాలు పాడుకుంటాం. అసలు ఏ సింగర్ అయినా కానీ ఇప్పుడున్న సింగర్లు బల్లెనే పాట పుట్టిందా చిల్లకు పిల్లల దగ్గర? అది వేదిక అవుతుంది అన్న అందరికి. కంప్లీట్గా అదొక స్టేజ్, అక్కడ నుంచే నిర్మాణం అవుతారు. కాబట్టి అది మేబీ నేను కూడా మీ ఇంటర్వ్యూలలో చాలా చూసిన. అందరూ స్కూల్ అంటారా? ఇప్పుడు అంటే ఏపూర్ సోమన్న కూడా స్కూల్లోనే వాడిండేమో, అందరూ మిట్టపల్లి సూర్యనారాయణ కూడా స్కూల్లోనే వాడిండేమో, అట్లా అనిపిస్తుంది నాకు కూడా. అట్లా అంటే అది ఒక వేదిక కాబట్టి అక్కడ నుంచి నిర్మాణం అవుతారు. చిన్నప్పటి నుంచి అట్లా అది అలవరుచుకోవడం, అక్కడ నుంచి వంట పట్టించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి స్కూల్ అనేది వేదిక అనేది నేను చెప్పగలుగుతాను. అదే నీకు గుర్తుంది, టీచరు పాడిపించింది పాటతోటే స్టార్ట్ అయింది నా ప్రయాణం
అన్న గ్రేట్. ఇంకొక పాట పాడు, అది కూడా జానపదం పాడు. జానపదం తర్వాత ఇంకా చాలా పాటలు పాడాలి, చాలా తెలుసుకోవాలని. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కూడా కొంచెం జ్ఞానం వస్తుంది నీ మాటలు వింటే. డెఫినెట్గా ఎందుకంటే తెలియని తెలుసుకునే జ్ఞానం. నేను అంటే జ్ఞానాన్ని తెలిపే పాటను ఎంచుకున్నా. ఇప్పుడు కూడా నా పాటతో చైతన్యం కావాలి, నా పాటతో జనానికి జ్ఞానోదయం కలిగించాలనే బాటలో నేను పోతున్నా కాబట్టి తప్పకుండా అదే పాట పాడు. మీరు ఇప్పుడు జానపదం అడిగిరి అన్న. లేత గడ్డి గోసేటి లేగే లెలమంద లేగ లెలమంద మలుపౌర సత్తన్న మామ లెలమంద మామ లెలమంద. లేత గడ్డి గోసేటి లేగే లెలమంద లేగ లెలమంద మలుపౌర సత్తన్న మామ లెలమంద మామ లెలమంద. మా అవ్వని తోడబుట్ట లేదా మామ పుట్ట లేదా మామ పుట్టంగా పూరులు ఎయ్యా లేదా మామ చెయ్య లేదా మామ. మా అవ్వని తోడబుట్ట లేదా మామ పుట్ట లేదా మామ పుట్టంగా పూరులు ఎయ్యా లేదా మామ చెయ్య లేదా మామ. నేను చిన్న ఉన్నప్పుడు ఈ పాట వచ్చింది, అప్పుడు ఇది బాగా పాడేది. సింగర్ మహేందర్ అంటే సింగర్ మహేందరే అంటారు, ఇంటి పేరు నల్ల మహేందర్ కానీ సింగర్ మహేందరే అంటారు. నా ఫేస్బుక్ ఐడి అట్లుంటుంది కాబట్టి అందరికి అదే నోటెడ్ అయింది. అంబేద్కర్ పాటలు ఫస్ట్ నీ నోట్ వస్తాయట. ఫస్ట్ పాట పాడమంటే, ఎందుకంటే జనాలను చైతన్యవంతుల్ని చేయాలి, జనాలను చైతన్యవంతుల్ని చేయాలి, మార్పు రావాలి, అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అంటారట. అంటే ఎవరు అంటే చదువే అట్లా చదువుకున్నావా, సమాజాన్ని చూసి ఇట్లా నేర్చుకున్నావా? లేదన్న, నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ తెలుసుకున్నాను నేను. ఆయనను చదివితే అందరినీ చదివినట్టే. ఓకే. మహాత్మా జ్యోతిరావు పూలేని చదివినట్టే, సావిత్రిబాయి పూలేని చదివినట్టే, ఆ తర్వాత మాన్యవారి కాంశీరామ్ సార్ను చదివినట్టే. వీళ్ళందరినీ చదివే కంటే ముందు ఇప్పుడు బుద్ధుడు, మహాత్మా గౌతమ బుద్ధుడు ఉంటాడుగా అన్న, అక్కడి నుంచి ఈ మహనీయులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ చరిత్రలు పుస్తకాలలో ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళందరినీ చదవాలంటే బాబాసాహెబ్ ఒక్కని చదివితే వీళ్ళందరినీ చదివినట్టే. తర్వాత కాంశీరామ్ సారు ఓటు కడిగి మేము చెప్పగలుగుతున్నాం మాటలు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓటు అక్కడ నుంచి వచ్చిందని నేను కూడా అంట. ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు మాత్రమే వాళ్ళు ఉన్నాడు అంతే. అక్కడ దాకా మేము మా మాట ద్వారా చెప్పుకుంటూ ఎక్కువగా స్టేజీలల్లా సార్ పాట ఏ పాట పాడదు? నాకు బాగా పేరు తెచ్చింది, నేను ఎక్కువగా వాడేది మత్స్యదేవేంద్ర అన్న రాసిన పాట ఏమైపోయే వాళ్ళం వాడిన. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం, బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటి రాతను బాబాసాహెబ్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఇది ఒరిజినల్ నువ్వే వాడినావు అనుకుంటారు అన్న. నేను వాడిన ఆ తర్వాత మధ్యలో సందీప్ అన్న రికార్డింగ్ వాడిండు, నువ్వే వాడినావు అనుకుంటారు తెలుసా? లేదన్న, పాట వినబడుతుంది ఇక యూట్యూబ్లో ఎప్పుడైనా నీదే గొంత వచ్చు అనుకుంటారు. అది ఎక్కువ వైరల్ చేసింది నేను నువ్వు మంచిగా వాడినావు, అది మనసు పెట్టి వాడినావు పాట. ఇంతమంది ఫోక్ సాంగ్స్ వాడినావు, కానీ సింగర్ అన్నప్పుడు అన్ని పాటలు వాడాలి అన్నది ఒక భావం లోపల పెట్టుకొని వాడినావు. నేను అంటే ఇప్పుడు ప్రజల పాటను ఎన్నుకున్నా కాబట్టి నేను ఇటువైపున ఉన్నా. మన స్టూడియోలో కూడా ఒక పాట నీ ఛానల్లో క్రియేట్ చేద్దాం పాట, అదొక పాట ఉండేగా? అవునన్నా, ఉంది. అదేంటి మనసులో తిరుపతి అన్న అమ్మ పాట, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఈ పాట గర్జన వాయిండు, రాసింది అమ్మ పాట తిరుపతి అన్న. తిరుపతి అన్నకు ఈ పాటతోని అమ్మ పాట తిరుపతి అన్న అనే బిరుదు వచ్చింది తెలుసు. ఈ పాట నా పాట అన్న రాసిండు. మొన్న నేను నా యూట్యూబ్ ఛానల్లో వాడినటువంటి పాట. మనసులో మాటను పాటగా అల్లి పాడుతున్నా,
మనసులో మాటను పాటగా అల్లి పాడుతున్నా, ఒరిగేదేముందని జరిగేదే చెప్పుతున్నా, మంచేదో చెడు ఏదో మనసు ఎరిగి నడుచుకో, మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకో. చిరునవ్వుల వెనుక విషం చిమ్మెటోళ్ళు ఉంటారు, చిరునవ్వుల వెనుక విషం చిమ్మెటోళ్ళు ఉంటారు, నీ ముందు పొగిడి వెనకాల గోతులు తీస్తుంటారు. జై భీమని చెబుతున్నా అన్నా నా నోట, జన చైతన్యము రగిలించేందుకే నా పాట. ఈ జై భీమ్ అనే రగిలించని ఉంది అన్న, ఈ 2 లైన్ల కోసం మాత్రమే అన్న దగ్గర పాట తీసుకున్నా. ఉద్యమం అనగానే ఎవరి పాటలు గుర్తుకొస్తాయి? ఎలాంటి పాటలు పాడతావు? ఉద్యమంలో చాలా మంది రైటర్స్ ఉన్నారన్న. గద్దరన్న దగ్గర నుంచి, గద్దరన్న కానీ, గోరటెంకన్న కానీ, మిట్టపల్లి సురేందర్ అన్న కానీ, తర్వాత దరువు ఎల్లన్నయ్య కానీ. నేను ఎక్కువ వాడినవి అయితే దరువు ఎల్లన్నయ్య, మిట్టపల్లి సురేందర్ అన్నయ్య ఎక్కువ వాడినా నేను ఉద్యమంలో. తర్వాత ఇంకా చాలా మంది రైటర్స్ ఉన్నారు. ఒక 2 పాటలు నేను వాడింది సిరికొండ మండలంలో దర్పల్లి భీమ్గల్ ఏరియాలో, నిజామాబాద్లో అక్కడక్కడ పెద్ద పెద్ద ఉద్యమాలలో ఎక్కువ భారీ బహిరంగ సభలలో నా పాట అక్కడ దాకా చేరలే అప్పుడు. కానీ ఇక్కడ నా పాటలు ఏంది నడవలే మా ప్రాంతంలో. మేము కీలకం అప్పుడు నాకు బాగా పే చేసినటువంటి పాట ఆటలల్లా ఆట డప్పులు కొట్టే ఆట, సిందోళ్ళ సింధులాట గమ్మత్తు గజ్జలాట, అరే పాటలల్ల పాట దుంకాడే దూల పాట, కోలాట మాట పాట బతుకమ్మలాడే పాట, చల్ గాటలాడుదామురో తెలంగాణ తమ్ముడా, పాట పాడుదామురో తెలంగాణ సెల్లెలా, తెలంగాణ తమ్ముడా తెలంగాణ సెల్లెలా, ప్రత్యేక రాష్ట్రం కై కదలిపోదామురో తెలంగాణ తమ్ముడా. ఈ పాట వేవ్ లేపినాం సిరికొండ మండలంలో. ఈ పాటతో చాలా గుర్తింపు వచ్చింది. దీని తర్వాత అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే, అన్నలార రండి దగా పడ్డ బతుకులకై దండు గదిలినాదో తమ్ములారలెండి. ఇది సురేందర్ అన్న పాట. ఈ 2 పాటలు బాగా వాడేది నేను ఉద్యమంలో. వీరులర వందనం స్టార్ట్ చేసి ఈ 2 పాటలతోని పెద్ద ఐపు తీసుకొచ్చి మెల్లగా రాతి బొమ్మల్లో తనతో సాహిత్యాన్ని చెప్పి తెలంగాణ మూమెంట్ అని చెప్పి ఎండ్ చేసేది. పాటకు అంత పవర్ ఉందని నీ మాటలలో తెలుస్తుంది. ఎన్నో పాటలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం అంటేనే పాట కదా, పాటతోనే రాజ్యం వచ్చింది, పదవులు వచ్చినాయి చాలా మందికి. కానీ పాటగాళ్ళు లెక్కనే ఉన్నారు మళ్ళీ. అది బాధ. పాటగాళ్ళు కూడా పాటలు పాడేటోళ్ళకు, పాటలు రాసేటోళ్ళకు, పాటలు వీడియోలు తీసేటోళ్ళకు, పాటలు పాడేటోళ్ళకు, చూపించేటోళ్ళకు అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుందాం. డెఫినెట్గా రావాలి. అట్లా నీ స్కూల్ వయసు ఎట్లా స్టార్ట్ అయింది అసలు? స్కూలు నా బాల్యం ఇక్కడే అన్న, కొండాపూర్లో, మా సొంతూరులో. నేను ఇక్కడ 8th క్లాస్ దాకా చదివిన. 9th 10th చౌట్పల్లి జడ్పిహెచ్ఎస్, అది కమ్మర్పల్లి మండలం. తెలుసు, దమ్మనపేట దగ్గర ఉంటాయి చౌట్పల్లి. ఇంకా భీమ్గల్ ఏరియా, కమ్మర్పల్లి మండలం అన్న. దమ్మనపేట నుంచి ఇంకొంచెం దూరం ఉంటుంది. అక్కడ నా 9th 10th అక్కడ నాకు చాలా సర్కిల్ ఉంటుంది. 96 మంది మా బ్యాచ్. మొన్నే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్. డెఫినెట్గా 20 సంవత్సరాల తర్వాత అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు పాటలు పాడవా? వాళ్ళు నాకు మంచి బిరుదు ఇచ్చారు. ఒకటి ఏం పాట? అక్కడ గూడు చేరుకోవాలమ్మా అని ఒక లక్ష్యాన్ని తెలిపేటటువంటి పాట. నాకు అది మొన్న జయరాజన్న రాసిరా అని చెప్పని తెలిసింది. నేను ఎప్పుడు ఆ పాట బాగా వాడేది, చిన్నప్పటి నుంచి వాడేది. కానీ రాసింది జయరాజన్ అని మొన్న తెలిసింది నాకు. దాంతో వాడితే చిలకమ్మ అని ఒక సాకి ఉంటుంది దానిలో. అది వాడితే నన్ను చిలకమ్మ అని పిలిచేది వాళ్ళు మొన్న కూడా, అరే చిలకమ్మ గడ వచ్చిండ్రా అని చెప్పని ఫ్రెండ్స్ అంతా వాళ్ళకు ఒక స్వీట్ మెమొరీ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళు అసలు చిలకమ్మ అంటే సార్లాగా దగ్గరకు పోయింది ఆ పాట. ఒకసారి మా వ్యూవర్స్ కూడా డెఫినెట్గా గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సుడిగాలిలు ఎన్నో దాటి చిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా, చిలకమ్మా గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా. డేగాల రాజ్యం తల్లి గబ్బిలాల చీకటి కాలం, కోయిలమ్మ పాటలుండవు నెమలి తల్లి నాట్యముండదని, గుండె బాదుకోవద్దమ్మా చిలకమ్మా, బెంగ పెట్టుకోవద్దమ్మా చిలకమ్మా. నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి
మొక్కి ఏడుస్తున్నాయి ఎగిరేటి పావురాలు రెక్కలిరిగి నేల రాలినై అందమైన నీలాంటొల్లే చిలకమ్మ పంజరాన చిక్కారమ్మ చిలకమ్మ పొద్దంతా ఆటలు ఆడి పొద్దు తిరిగి పువ్వులు ఉన్నాయి చెరిపినా చెరిగిపోని అడవి తల్లి గురుతులు ఉన్నాయి పోరాడే శక్తి ఉండే చిలకమ్మ కష్టాలు కలెక్కే కావే చిలకమ్మ కష్టాలు కలెక్కే కావే చిలకమ్మ చిలకమ్మకు పోరాడే విధానాన్ని చెప్తుండు జయరాజ్ అన్న అదే పోరాడే శక్తి ఉన్నదమ్మా కష్టాలన్నీ ఒక లెక్క కావని చెప్పని పాట సారాంశం అంతా ఒక ధైర్యాన్ని ఇస్తుంది అది నాకు 10th అయిపోయేదాకా అర్థం కాలే అసలు ఇంట్లో అసలు కానీ అవలీలగా నోటికి వాడేది ఇప్పుడు కూడా అది నోటికి వాడ కానీ ఇలా చిలకమ్మ అనే పదాన్ని మీ ఫ్రెండ్స్ గుర్తుంచుకున్నారు ఇట్లా చిలకమ్మ అప్పుడే ఇట్లా వాడేటోనివా అప్పుడే ఇంత గమకాలు అందువా ఖచ్చితంగా గర్జనన్న పాటలు ఎక్కువ అయినది గర్జనన్న పాట ఉన్నట్టే వాడాలి అది ఏమన్నా కానీ అని చెప్పని ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే గ్రేటే ఆ ప్రాక్టీస్ నాకు బాగా పేరు తెచ్చింది వేదికల మీద అరే పాడతాను అన్న అయితే 10th లో అయితే చిలకమ్మ అయినావు సూపర్ పాట అంటే ఇప్పటికి గుర్తుకుంచుకున్నాడు గ్రేట్ మరి ఇంటర్ కాలేజ్ జీవితం మరి ఇంకా పాటలు పాడేదానిలో కూడా MA చేసినావాట అవును అంటే ఇదంతా ఎక్కడ జరిగింది ఇంటరు రతాల రామారెడ్డి అన్న కామారెడ్డి జిల్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు ఉమ్మడి జిల్లా రామారెడ్డి ఇంటర్ 2007-8 10 దాకా 2010 దాకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మా కామారెడ్డి బస్ పాస్ల జీవితం మాదంతా కూడా అప్పుడు బస్ పాస్లే అంతా కంప్లీట్గా ఇంటర్ డిగ్రీ బస్ పాస్ అంతా కానీ ఎగ్జామ్స్లో మాత్రం ఎగ్జామ్ టైంలో రూమ్ తీసుకొని చదివేది ఖచ్చితంగా పాస్ అయ్యేది చదివే పాటనే ఆటనే కంప్లీట్ అందుకే ఉస్మానియా దాకా పోగలిగినాం అక్కడ MA ఎక్కువ నిన్ను లైక్ చేసే ఫ్రెండ్స్ సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ పేర్లు ఏమైనా చెప్తా డెఫినెట్గా ఎంతమంది ఉన్నారు అట్లా చెప్పొద్దు అన్న అందరూ నన్ను అయితే అందరు ఇష్టపడతారు నువ్వు నా పేరు అడి చెప్తావా అని నేను అనుకున్నా మొత్తానికి అయితే మరి అశోక్ అన్న ఎట్లా పరిచయం మరి అశోక్ అన్న ఒక ప్రోగ్రామ్ ఇక్కడనే మా సిరికొండ మండలంలో న్యూ డెమోక్రసీ నేను ఎక్కువ అరుణోదయ పాటలు మా అరుణోదయంలో నీకు నచ్చిన పాట ఏదన్నా ఒకటి వాడు నాకు నాగన్న వాడిన పాట బాగా ఇష్టం అన్న ఓకే అన్న దొరన్న పాట అని ఉంటుంది ఒకటి కొమ్మల్లో రెమ్మల్లో కమ్మంగా వాడేటి నల్లాని ఓ కోయిలమ్మ నల్లాని ఓ కోయిలమ్మ అమరుడైన ఆదివేణు లక్ష్మణ్ణకు వందనాలు చెప్పవమ్మా విప్లవ జోహార్లు చెప్పిరావమ్మా విప్లవ జోహార్లు చెప్పిరావమ్మా ఈ పాట ఇంకోటి ఉంటుంది పాట పాడితే ఎట్ట అనిపిస్తున్నా తెలుసా డబ్బా కోట వేసుకొని లైవ్ ప్రోగ్రామ్ అంతే ఉంటుంది లైవ్ ప్రోగ్రామ్ ఊహించుకున్నా నేను మనం సోమన్న ఇన్స్పిరేషన్ లైవ్ ప్రోగ్రామ్కి గజల అశోక్ అన్న సోమన్న మనం వాళ్ళిద్దరిని చూపిస్తాం వేదిక మీద సూపర్ ఎందుకంటే ఒకరిని చూసి మనం నేర్చుకోవడం అనేది అది మంచి పద్ధతే అంతేనా నన్ను నిజామాబాద్ సోమన్న అంటారు అంతేనా ఈ మధ్యలో ఫస్ట్ నుంచేనా ఈ మధ్యలో ఇప్పుడు నేను thumbnail అదే పెట్టాను నిజామాబాద్ సోమన్న అన్న మ్యారేజ్ అయిందా అన్న అయిందన్న ఎప్పుడైంది మ్యారేజ్ కరోనా టైంలో అమ్మ మంచిగా చూసి చేసుకున్నావు దావత్ గట్టిగా పడుతుంది లేదు నాకు అట్లా చేసుకోవడం అసలు ఇష్టం లేకుండా కానీ ఇక ఏజ్ అక్కడ వచ్చింది నా లవ్ మ్యారేజ్ కాబట్టి అక్కడ నుంచి కూడా ఒత్తిడి చాలా కావడం వల్ల 2020లో కానీ బగ్గ రోజులైంది కదా నీ దగ్గరికి నేను చాలాసార్లు మీ విలేజ్కి వస్తా అని చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నాను కళాకారులకు ముఖ్యంగా కళాకారులకు స్టేజ్ దగ్గరకు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటోళ్ళకి ముఖ్యంగా రికార్డింగ్ అంటే అది వేరు మనీ వస్తాయి మనీ ఇస్తేనే పాడతారు వాళ్ళు స్టూడియో సింగర్స్ స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటోళ్ళకి మాత్రం పిలుచుకుంటా కొద్ది దగ్గర అన్నం దొరకది కొద్ది దగ్గర పైసలు ఇస్తా అని చెప్పి నెక్స్ట్ ఇస్తామని చెప్పని మోసం మేము చూస్తున్నాం కదా లైవ్గా 20,000 30,000 ప్రోగ్రామ్ కూడా వాడు 10,000 ఇచ్చి అన్న పంపుతప్పు అని చెప్పని వాడికి ఫోన్ చేయాలి అరిగిపోయిన జీవితాలు చక్కగా తిండి తినక చాలామంది ఇప్పుడు చనిపోతారు సాయి చంద్ అన్న మరణం కూడా తిండి లేని లోపమే అని అనిపిస్తుంది ఒక్కోసారి అట్లా గద్దరన్న లాంటి కడికెళ్ళే అంటే నేను ఏం చెప్తున్నా కళాకారులకు ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే పోతే స్పెసిఫిక్గా మంచిగా క్లారిటీగా మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ తిండి అయితే తినడానికే ఆ పని చేసేది ఫస్ట్ తిండి అయితే మంచిగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒక కళాకారుడు 1000 మందితో సమానం నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోవాలని తెలంగాణ టాలెంట్ కోరుకుంటుంది థ్యాంక్ యూ ఉందాం మరి ఇప్పటికే పొద్దు అయింది విన్నారు కదా మహేందర్ అన్న వాడిన పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సొంటోళ్ళని సపోర్ట్ చేయరు చెప్పిండు ఒకటే మాట నాకు బాగా నచ్చింది ఒక పాట పాడేటైనా ఒక 100 మందితో సమానం అన్నాడు అది వాస్తవము
అసంటోళ్ళే ఒకళ్ళు మనం ముంగటున్నారు ఇలా వీళ్ళకి మాత్రం మనం సపోర్ట్ చేయాలి. ఉందాము నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మీ ముంగటికి వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.